కీర్తనల గ్రంథం 31వ కీర్తన. యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలెలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొనియున్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు. నా ప్రాణబాధలను నీవు కనిపెట్టియున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనైయున్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని. ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మికయుంచియున్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొర్రపెట్టియున్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై యుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపర్చు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచియుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినైయుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను,
నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకయించు వానిని కృప ఆవరించియున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికయుంచియున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునయ్యున్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు.
సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైననున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగలవాడెవడైననున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథం 35వ కీర్తన. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము. నాతో పోరాడు వారితో పోరాడుము. ఖేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ నాలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి. నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొను వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. కూట సాక్షులు లేచుచున్నారు. నేనెరగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా కీడు నాకు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చియున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులును నేనెరగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచూ ఊరుకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను. బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా నన్ను వారికి విరోధముగా వారు కపటపు యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా, ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా. మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము.
యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోవుదురుగాక. వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనకొనియుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. కీర్తనల గ్రంథం 36వ కీర్తన. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోట మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు. వాడు మంచము మీదని పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడియున్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడియున్నారు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెని త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెని వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యముననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగువలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు, విల్లెక్కు పెట్టియున్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది
భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురుగాక. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది. వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము. ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిల్చును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడియున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి
ఎడముగా నిల్చుచున్నారు. నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని. ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనైయున్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. కీర్తనల గ్రంథం 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ముంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచుందురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్లిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు గలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు.
వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటియైన వాడొక్కడును లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగుపరచలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్త చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడియున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నేను శ్రమపాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే. నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.